నమస్కారం. సిక్కలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలో జగనన్న లేఅవుట్ కాలనీలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా తాము అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నామని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇల్లు లేని పేదలు అనేక మంది ఉన్నారని, అలాంటి వారి కలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం పేదల పక్షపాతం వహిస్తూ వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తుందని చెప్పారు. రానున్న కాలంలో మీకు మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం 62 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభించారు. ఆనాడు ఎన్నికలు మన రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఒక మాట చెప్పారు. ఈ ఎన్నికల్లో నాకు ఓటేస్తే మీరు బ్యాంకులకి బకాయి పడిన డోక్రా సంఘాల అప్పులన్నీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కడతాను అని చెప్పాను. తల్లి అది ఆయన కట్ల. 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన పదవీ కాలం అయిపోయింది. బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నారు, మీరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఓటేస్తే ఒకేసారి కట్టలేను కానీ 4 విడతలుగా మీ బకాయిలన్నీ తీర్చేస్తాను నేను అని చెప్పాడు. అలాగనే మీరు ఓటు వేశారు, ఆయన గెలిచాడు. 3 విడతలు ఇంతకు ముందు అప్పులు తీర్చాం. ఇప్పుడు ఈ విడత లాస్ట్ విడత అన్నమాట. దీంతో అప్పు అంతా పూర్తి అయిపోతుంది. ఆ విడత మీ అకౌంట్లోకి వేసి అది చేసామని చెప్పడానికి మీ అందరికీ ఈవేళ రావడం జరిగింది. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సామూహిక సూర్య నమస్కార పూజ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్ల రూపేణా 94,300 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 71,994 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,42,000 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వి హరిసూర్ ప్రకాష్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల భయం పట్టుకుందని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెయిడ్ ప్రోగ్రాంలతో తానేదో అభివృద్ధి చేసినట్టు చెప్పుకోవడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు పోస్టులు వేయకుండా నాడు నేడు ద్వారా ఎలా అభివృద్ధి చెందిందో చెప్పాలన్నారు. చాలా చోట్ల పాఠశాలలు మూసివేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కేంద్రం విడుదల చేసిన నివేదికలో ఆంధ్ర విద్యలో 29వ స్థానం ఉందని వెల్లడించారని, దీన్ని బట్టే ప్రభుత్వ పనితీరు కనబడుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సర్కార్లో 2 సార్లు డిఎస్సీలు ప్రకటించామని, భవనాలు నిర్మించామని, కాన్సెప్ట్ స్కూల్ పేరిట విద్యను బలోపేతం చేశామని, కేజీబీవీ పాఠశాలను స్థాపించడంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన విషయాలను గుర్తు చేశారు. అక్కడ మాట్లాడాల్సింది ఏంటి? విద్యా బోధన కోసం మాట్లాడాలి. ఈ దేశంలో రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో విద్య కోసం ఏం చేశారు, కానీ ఏం మాట్లాడాడు? అది తప్ప పనికిమాల ప్రసంగాలన్నీ చేశారు. ఏ విద్య కోసం మాట్లాడతామని చెప్పి ఒక పెయిడ్ ప్రోగ్రాం, అది కూడా ఒక 4 కోట్లు ఇండియా టుడేకి ఇచ్చి ఒక పెయిడ్ ప్రోగ్రాం నిర్వహించారు. పెయిడ్ ప్రోగ్రాం అయినప్పుడు కూడా ఏదైతే విద్యా వ్యవస్థ కోసం మాట్లాడాలో, నాణ్యమైన విద్యలో 2018 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 3వ స్థానంలో ఉన్నాం నాణ్యమైన విద్యలో. ఇప్పుడు నాడు నేడని, నాడు నేడంటే ఏంటి? నాడు నేడు, నాడు నీతి నేడు అవినీతి. నాడు పాఠశాల బిల్డింగుల నిర్మాణం అయితే నేడు కట్టిన బిల్డింగులకు రంగులేదు. అదే నాడు. నాడు నేడు చేశాం కాబట్టి అంటే నువ్వు అవినీతి చేస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా? జగన్ రెడ్డి ఎలా మెరుగుపడుతుందో చెప్పాలి. జగన్ రెడ్డి చెప్పాలి. నాకు ఒక్క బిల్డింగ్ కట్టకుండా, ఒక్క ఉపాధ్యాయ
నియామకాలు చేయకుండా, కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయకుండా 10,000 ప్రైమరీ పాఠశాలల్ని మూసేసిన తర్వాత ఏ రకంగా విద్యా అభివృద్ధి జరుగుతుందో చెప్పాలి జగన్ రెడ్డి. మీడియా సమావేశంలో స్థానిక నాయకులు మాదారపు వెంకటేష్, ఎస్వి రమణమాదిగ, బొనిగి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల మల్లికార్జున స్వామికి మహాశివరాత్రి సమయంలో నిర్వహించే కళ్యాణం కోసం వినియోగించేందుకు 365 మోర్ల తలపాగాను సిద్ధం చేసేందుకు గాను నగరంలోని ఫాజుల్ బాగుపేట దేవాంగుల వీధికి చెందిన తూతిక మల్లయ్య కుటుంబ సభ్యులు వెంకట్రావు, లక్ష్మణమ్మ దంపతులు శ్రీ గౌరీ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు సిద్ధం అయ్యారు. తరతరాలుగా ఈ ప్రాంతానికి చెందిన దేవాంగులు తలపాగాను తయారు చేసి మహాశివరాత్రికి శ్రీశైలం చేరి ఆలయ అధికారులకు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తలపాగా తయారీని ప్రారంభించారు. ఏడాదికి 365 రోజుల లెక్కన 365 మోర్ల తలపాగాను రూపొందిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ పాగాను అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠగా తయారు చేయడం జరుగుతుందని కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు తెలిపారు. నగరంలోని స్థానిక రైతు బజార్ సమీపంలో శ్రీకాకుళం హర్షవెల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 108 మందికి ఉచిత కంటి పరీక్షలను వైద్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కలద్దాలు ఫిబ్రవరి నెల 18వ తేదీన నగరంలోని బాపూజీ కళామందిర్లో పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర కమిషనర్ చల్లా ఓబ్లేష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎల్లప్పుడూ ముందుండే హారిక ప్రసాద్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, శ్రీకాకుళం హర్షవెల్లి లయన్స్ క్లబ్ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం హర్షవెల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కరణం శోభారాణి, హారిక, ట్రెజరర్ అప్పలనాయుడు, సెక్రటరీ శ్రీనివాసరావు, సొండికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, వావిలపల్లి జగన్నాథనాయుడు, రాధాప్రసాద్, చింతు గణపతి, డాక్టర్ సుధీర్, సీనియర్ జర్నలిస్ట్ సాసుపు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. భీమిలిలో శనివారం జరిగిన బహిరంగ సభకు వెళుతూ వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరికి 2 లక్షల రూపాయల చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్గ్రేషియాను ప్రకటించిందని పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్చర్ల మండలం కొసాలపురం గ్రామానికి చెందిన ప్రైవేట్ బస్ క్లీనర్ ఉప్పాడ లక్ష్మణరావు, అలాగే ఫరీద్పేటకు చెందిన అంపోలు చిట్టుబాబులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. అలాగే భీమిలి సభను విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూల నుంచి భారీ సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కృష్ణదాస్ చెప్పారు. శ్రీకాకుళం రూరల్ మండలం చింతాడ గ్రామంలో ఆదివారం 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు లబ్ధిదారులకు చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎన్ని కష్టాలు ఎదురైనా అమలు చేస్తున్నట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హత ప్రామాణికంగా అందజేస్తున్నట్టు చెప్పారు. లంచాలు కానీ మధ్యవర్తిత్వం ఈ ప్రభుత్వంలో అవసరం లేదన్నారు. ఇచ్చిన మాటలను తప్పేవాడు చంద్రబాబు నాయుడు అని, ఏనాడైనా మాటను నిలబెట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో చింతాడ, వాకలవలస, గేదెలవానిపేట, మన్నయ్యపేట, లంకం, బైరివానిపేట గ్రామాల్లోని మహిళా సంఘాలు సభ్యులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మాస్టర్ సాయిబాబా అండ్ మౌలానా మెమోరియల్ 6వ అంతర్రాష్ట్ర కరాటే కుంఫు పోటీలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ముఖ్య అతిథులతో కలిసి గ్రాండ్ మాస్టర్ రావుల సాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదరపు వెంకటేష్, కరాటే మాస్టర్ శ్రీను పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో జగనన్న ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను 99% అమలు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే క్రమంలో ఎలాంటి లంచాలు గాని మధ్యవర్తుల ప్రమేయం లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పేరడ భార్గవి, నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, నందిగాం మండల పార్టీ అధ్యక్షులు తమిరె ఫాల్గుణరావు, నందిగాం మండల ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు, వైస్ ఎంపీపీ రేగల కోర్మారావు, సువ్వారి వసంత్, ఎంపీటీసీ అంబోడి విష్ణు, బర్నాన బాలకృష్ణ, ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ సహాధ్యక్షుడు పేడాడ జనార్దన్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మాటల మూటగానే మిగిలిపోయాయని ఆరోపిస్తూ సకాలంలో పెన్షన్లు, జీతాలు కూడా ఇచ్చుకోలేకపోవడం,
ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మీడియా సమావేశంలో ఆమదలవలస మున్సిపల్ మాజీ చైర్మన్ కోన అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఉదయం ఎన్టీఆర్ విజయవాడ జిల్లా డిఆర్ఓ ఎస్వి నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిసూర్ ప్రకాష్ అందజేశారు. ఆలయ విశిష్టతను శంకర్ శర్మ విజయవాడ డిఆర్ఓకు తెలిపారు. ఎచ్చర్ల మండలం ధర్మవరం శాఖ గ్రంథాలయ అధికారి మలిపెద్ది చంద్రశేఖరరావుకు ఆదివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో సిబ్బంది ఘనంగా సన్మానించారు. రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ గ్రంథాలయ అధికారిగా పురస్కారం అందుకున్న గ్రంథాలయ అధికారికి ధర్మవరం గ్రామ ప్రజలు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎల్ఐసి ఉద్యోగి టేకి ఆచారి మాట్లాడుతూ ధర్మవరం గ్రంథాలయ అధికారిగా అతి తక్కువ కాలంలో గ్రంథాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆదర్శంగా తయారు చేశారన్నారు. విశ్రాంతి విఆర్ఓ బస్వ రాధాకృష్ణ మాట్లాడుతూ నేటి యువతకు విద్యార్థులకు ఏ పుస్తకాలు కావాలో వాటిని అందుబాటులో ఉంచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సింహ సూర్యనారాయణ, నందీశ్వరరావు, రాధాకృష్ణ, ప్రకాష్, కుప్పిలి సూర్యనారాయణ, యువకులు, గ్రంథాలయ సహాయకులు, బట్న సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వంటదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 5న డిఈఓ కార్యాలయం వద్ద జరుగుతున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ రోజు కొత్తూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల సంఘం మండల విస్తృత సమావేశం కింజరాపు ఉమా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైన మహాలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, అలాగే యూనిఫామ్లు ఇవ్వాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని, పిల్లలకు పెడుతున్న మెనూ ఛార్జీలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా ఎం లక్ష్మి, కె ఉమా, కమిటీ సభ్యులుగా ఆదెమ్మ, జగదాంబ, అన్నపూర్ణ, మీనాక్షి, చింతడ ఆరుద్రమ్మలను ఎన్నుకున్నారు. ఉద్యోగస్తులకు ఆటలతోనే ఒత్తిడిపోయి మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం ఎచ్చర్ల మండలంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పోలీస్, రెవెన్యూ జట్ల మధ్య స్నేహపూర్వకమైన క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. అనంతరం రెవెన్యూ జట్టు 177 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. రెవెన్యూ జట్టు తరపున సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కెప్టెన్ గాను, పోలీస్ జట్టు తరపున ట్రైన్ డిఎస్పీ సిహెచ్ రాజా కెప్టెన్ గాను వ్యవహరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ తిప్పేస్వామి మాట్లాడుతూ అనేక ఒత్తిడులు ఎదుర్కొని రెవెన్యూ, పోలీస్ శాఖ ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి ఒత్తిడికి ఉపశమనం కేవలం క్రీడలు అని గుర్తించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం ఈ స్నేహపూర్వకమైన క్రికెట్ మ్యాచ్ నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శివాని ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ పి దుర్గా ప్రసాద్ రాజు, ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ జిటి చంద్రశేఖర్, ఫిజికల్ డైరెక్టర్ టి బాలాజీ, ఆర్ఐలు సురేష్, ఉమా, మహేశ్వరరావు, ఇరు జట్ల సభ్యులు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్లో దొరికే పండ్లను అస్సలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగ పండ్లను తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఇక శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగు పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో హెమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతైనా ఉంది. రేగు పండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా కూడా రేగు పండ్ల శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగు పండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాక అర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కీళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగి పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారికి రేగిపండు చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగిపండు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు, కొవ్వు ఉండదు. ఇందులో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మనిషికి శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక్క రేగు పండ్లలోనే లభిస్తాయి. వీటితో కడుపు మంట, అజీర్తి
ఊపిరితిత్తి, గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక గర్భిణీల్లో ఉండే వికారాలను, వాంతులు తగ్గిస్తుంది. మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటికి పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.